రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? 40 years చరిత్ర తిరిగి రాసిండ్రు మా నాన్నగారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు. సో ఇవాళ కూడా నేను ఎంపీలా నిలబడాలనుకుంటున్నాను అంటే అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో చూద్దాము, నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు. రాజకీయాల్లో ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉంటాయి, కుట్రలు ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేయడానికి కీర్తి సిద్ధంగా ఉందనుకోవచ్చా? ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆ ఛాలెంజెస్ని ఒక్కొక్కటి మనం సమస్యని ఎదుర్కొంటూ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటేనే. మా ఫాదర్ అలా ఉన్నారు, నాకు ఇంకా పెద్ద అదృష్టం ఏంటంటే మా హస్బెండ్ కూడా నాకు అలానే దొరికారు. మొత్తానికి ఈ డబ్బులతో వీటితో రాజకీయాల్లో రాణించవచ్చు అని అనుకున్నదా? మేబీ ఐ థింక్ కీర్తిరెడ్డి మీరు రావాలి, బికాజ్ మాకు మీలాంటి యువ నాయకురాలు కావాలి అంటున్నారు. ఎంపీ స్థానాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? రాజకీయ రంగం ప్రవేశంతో ఇది నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ అయ్యేది, బట్ అది కాకుండా చేసింది మన బీజేపీ ప్రభుత్వం. అంటే ఇన్ కేస్ మీకు ఎంపీ టికెట్ రాకపోతే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 25,000 తోటి స్టార్ట్ అయినా కూడా శాలరీ ఇన్ నెక్స్ట్ 2 years 3 years వాళ్ళ శాలరీ పెరుగుతూనే ఉంటుంది. బట్ రైతులకు ఎందుకండి ఏం పెరగదు? అండ్ ఎందుకు ఆత్మహత్యలు అవుతూనే ఉంటాయి? వై కాంట్ వి ఫోకస్ ఆన్ అగ్రికల్చర్? వై కాంట్ వి సపోర్ట్ దెమ్? మాకు కూడా ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాతనే అవకాశం వస్తుందంటే మరి యువతకు ఎప్పుడు అవకాశం ఇస్తారు?